మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ చికిత్సలో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. అందులోనే ఒక పద్ధతి ఇమ్యునోథెరపీ. ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? అసలు ఏ రకంగా ఇది మనకు పనిచేస్తుంది? ఎలాంటి క్యాన్సర్‌లకు పనిచేస్తుంది? సో, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయానంద గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. మ్యామ్, జనరల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రకాల మార్పులు చెందుతూ చాలా అడ్వాన్స్ కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో, అందులో భాగంగా ఇప్పుడు ఇమ్యునోథెరపీ కూడా వినిపిస్తూ ఉంది. సో, ఇమ్యునోథెరపీ అనేది ఎవరికి చేస్తారు? ఎలాంటి కండిషన్‌లో చేస్తారు? అందరికీ ఇది సూటబుల్ అవుతుందా లేదా? ఇమ్యూనోథెరపీ క్యాన్సర్ మనలో కలిగే కారణాన్ని ట్రీట్ చేస్తుంది అండి. ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటే, ఇప్పుడు 10 మందిలో ఒకరికి వచ్చిందనుకోండి, మిగతా 9 మందికి రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకంటే మిగతా 9 మందిలో వాళ్ళ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి ఆ క్యాన్సర్ కాజ్ చేసే కారణాన్ని తొలగించేసింది. ఇప్పుడు 10 మంది స్మోకర్స్ని తీసుకోండి, 10 మందికి లంగ్ క్యాన్సర్ రావట్లేదే, అందులో ఒకరికి వస్తుంది. మరి మిగతా 9 మందికి ఎందుకు రాలేదు? బికాస్ వాళ్ళు లంగ్ క్యాన్సర్ కాజ్ చేసే నికోటిన్ వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నా కూడా వాళ్ళ బాడీ ఆ నికోటిన్ని క్యాన్సర్ కింద మార్చే కణాల నుంచి ఆపేసింది. సో దట్ ఈస్ యువర్ రోగ నిరోధక శక్తి ఆర్ వాట్ వి కాల్ ఇమ్యూనిటీ. సో ఆ పర్టికులర్ పార్ట్లో మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వబట్టే మనకు అక్కడ క్యాన్సర్ వచ్చింది. ఓకే. సో మనకు అక్కడ క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. అక్కడ రొమ్ము క్యాన్సర్ రావడానికి కొంచెం కొన్ని కణాలలో తేడా జరిగింది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ తేడా జరిగిన కణాలను అక్కడితో అక్కడ చంపేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసి ఆ క్యాన్సర్ కణాలు పెరిగేలాగా చేసింది. సో దట్ ఈస్ అ వీక్ పాయింట్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనోథెరపీ మన ఇమ్యూన్ సిస్టంలో వీక్ పాయింట్స్ ఉంటాయి. ఆ వీక్ పాయింట్స్ మూలంగా మన బాడీలో ఒక క్యాన్సర్ తయారవుతుంది. సో ఆ క్యాన్సర్ని తొలగించిన తర్వాత లేదా తొలగిస్తున్నప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా యాడ్ చేస్తే అది ఆ క్యాన్సర్కి దారి తీసిన కారణం పైన యాడ్ చేస్తుంది. ఓకే. సో క్యాన్సర్ వచ్చింది అంటే ఆపరేషన్తో, చాకులతో, కత్తులతో దాన్ని తీసేయొచ్చు. కీమోథెరపీ అంటే రక్తంలోనే వెరీ పవర్ఫుల్ క్యాన్సర్ కణాలు బాడీలో ఉండే మిగతా కణాలని చంపేసే మెడిసిన్ సెలైన్లో కలిపి మన రక్తంలోకి ఎక్కించవచ్చు. దాన్ని కీమోథెరపీ అంటాము. లేదా స్ట్రాంగ్ కిరణాలు పంపించి ఆ పార్ట్లోకి కిరణాలు పంపిస్తూ ఎవ్రీడే కొంచెం సేపు ఆ క్యాన్సర్ని తొలగించవచ్చు. అది రేడియేషన్ థెరపీ. సో ఈ మూడు కూడా డిస్ట్రక్షన్ అంటే ఒక పిల్లాడు అల్లరి చేస్తుంటే ఒకటి వేయటం, గబుక్కున్న వాడు గమ్మున ఉంటాడు, అది పని చేస్తుంది ఆ స్ట్రాటజీ. బట్ నువ్వెందుకు అల్లరి చేస్తున్నావు, అల్లరి చేయడానికి కారణం ఏంటి, మూల కారణం ఏదైతే ఉందో దాన్ని సో దాన్ని మనం స్ట్రాటజికల్లీ అప్రోచ్ అయ్యామనుకోండి, ఈ అబ్బాయి ఎందుకు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడు, సో ఏంటి నాన్న నీ ప్రాబ్లం ఏంటి, ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇలా ఆలోచిస్తే అలా చెయ్యవు. సో ఆ కారణం పైన యాక్ట్ చేయడాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. అంటే ఇప్పుడు జెనెటికల్ గా ఎవరికైనా వస్తుంది అనేది ముందు మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి బిఫోరే ఏమన్నా వాళ్ళ సెల్స్ ని తీసుకొని ఇట్లా స్ట్రాంగ్ చేసి మూల కారణం వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బిఫోరే అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యువర్ క్వశ్చన్ ఇస్ ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇన్నోసెంట్ క్వశ్చన్ కూడా. సో ఇప్పుడు నాలోనే బ్రెస్ట్ క్యాన్సర్ కారణానికి గురి చేసే BRCA జీన్ ఉంది. నాలో ఎన్ని కణాలు ఉన్నాయి? కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్. మనకు అంత పెద్ద అంక రాయటం కూడా రాదు. ప్రతి సెల్లో ఉంది ఆ చేంజ్. ఓకే. సో అది నా రొమ్ములో ఉండే సెల్స్లోనే లేదు, నా బాడీలో ఉండే ప్రతి కణంలో ఉంది. అండ్ ప్రతి కణము ఏమవుతుంది, కణం కొన్ని రోజులు బతికున్నాక చనిపోయి కొత్త కణం వస్తుంది. సో ఇవాళ నా కణాలన్నీ తీసేసి అన్నిట్లోంచి BRCA తొలగించేశారు. బట్ నేను నెక్స్ట్ మంత్ తయారు చేసే కణాల్లో మళ్ళీ వస్తుంది. అలా ఎన్నిసార్లు తీస్తారు? సో ఆ క్రోమోజోమ్స్ లో మన ప్రతి కణంలో ఉండే ఈ క్యాన్సర్ కాజ్ చేసే జెనెటిక్ జీన్ ని మనం తీయలేము. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ చిన్న జీన్ డిఫెక్ట్ ఉంది, ఆ చిన్న జీన్ డిఫెక్ట్ మూలంగానే నాకు రొమ్ములో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ జీన్ డిఫెక్ట్ని నయం చేసే ఇమ్యూనోథెరపీ మెడిసిన్ నాకు తెలుసు. ఒక యాంటీబాడీ ఉంది, ఆ యాంటీబాడీ ఇస్తే ఈ చిన్న జీన్ డిఫెక్ట్ని మనం సరి చేయగలము అంటే ఆ రొమ్ము క్యాన్సర్ పేషెంట్కి ఆ ఫలానా ఇమ్యూనోథెరపీ ఇస్తే
ఆవిడకి మళ్ళీ రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్స్ తక్కువ. ఓకే. అలా. ఓకే. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో క్యాన్సర్ని తొలగించడం ఒక పార్ట్, క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా ఇచ్చేది ఇంకొకటి. ఆ తిరగబెట్టకుండా ఇచ్చేదాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. ఓకే. ఓకే. సో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సిన అవసరం కొంతమంది ఉంటుంది. అడుగుతారు, నాకు ఫస్టే ఇమ్యూనోథెరపీ ఇచ్చేయండి, నాకు సర్జరీ వద్దు, కీమో వద్దు అని. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ని తొలగించకుండా ఓన్లీ కారణం పైన నేను యాక్ట్ చేస్తాను అంటే కుదరదు. సో కారణాన్ని తొలగించి అప్పుడు ఇమ్యూనోథెరపీ స్టార్ట్ చేసుకోవాలి, లేదా రెండు ఒకేసారి స్టార్ట్ చేయొచ్చు. కానీ ఓన్లీ ఇమ్యూనోథెరపీ ఇచ్చి నేను కారణం పైన యాక్షన్ తీసుకుంటాను, ఈలోపు వచ్చిన గడ్డను అలాగే ఉంచుకుంటాను అంటే అది కుదరదు. బికాజ్ ఈలోపు ఈ క్యాన్సర్ అలా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ ఇమ్యునోథెరపీ అనేది అన్ని క్యాన్సర్లకి ఇస్తారా, లేకపోతే పర్టికులర్ కొన్ని వాటికి మాత్రమే ఇవ్వాల్సిన అవసరం నెమ్మది ఉంటుందా? నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క క్యాన్సర్ని స్టడీ చేస్తూ సైంటిస్ట్స్ చెప్తున్నారు, ఊపిరితిత్తుల క్యాన్సర్కి ఇవి వీక్ పాయింట్స్, రొమ్ము క్యాన్సర్కి ఇది వీక్ పాయింట్. సో ఒక్కొక్క క్యాన్సర్కి చిన్న చిన్న జీన్ డిఫెక్ట్స్ కనుక్కుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆ జీన్ డిఫెక్ట్కి విరుగుడు ఏంటి ఇమ్యూనోథెరపీ కనుక్కుంటున్నారు. సో నెమ్మదిగా స్టార్ట్ అయిన ఈ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ ఇప్పుడు చాలా మటుకు క్యాన్సర్స్కి ఇమ్యూనోథెరపీ ఆప్షన్ ఉంది. అందుమూలంగానే ఎంతోమంది ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఇయర్స్ బతుకుతున్నారు ఇమ్యూనోథెరపీ మూలంగా. అంటే ఇది కూడా ఒకసారి ఇస్తే సరిపోతుందా? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇమ్యునోథెరపీ ఒకసారి తీసుకుంటే సరిపోతుందా? దీనికంటూ కొన్ని సెషన్స్ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఒక లిమిట్ ఉంటుందండి. ఒక ఆపరేషన్ లేదా 6 సార్లు కీమో లేదా 28 సార్లు రేడియేషన్ అని. ఇమ్యూనోథెరపీకి ఎండ్ పాయింట్ లేదు. అది క్యాన్సర్ కాజ్ చేసే కారణం పైన యాక్ట్ చేస్తుంది. ఆ కారణం నాలో ఉంది, నాలో ఉండబోతుంది. నేను బతుకున్న నాళ్ళు నా ఇమ్యూన్ సిస్టంలో వీక్ పాయింట్ నాలో అలా ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీకి ఎండ్ పాయింట్ లేదు. అది అలా ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. సో చాలామంది 2 years, 3 years, 4 years అలా తీసుకున్నాక ఆపేస్తారు. బికాస్ 1 ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, 2 ఇమ్యూనోథెరపీ ఈ మధ్యన వచ్చింది, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నుంచి లేదు. సో చాలామంది ఇమ్యూనోథెరపీ తీసుకున్న పేషెంట్స్ 5-6 years నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కసారి మేమే 2-3 yearsకి ఆపేస్తాము, ఒక్కొక్కసారి పేషెంట్స్ ఆ ఖర్చు భరించలేక ఆపేస్తారు. కొంతమంది 4-5 years వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ డెఫినెట్లీ ఇమ్యూనోథెరపీ మూలంగా క్యాన్సర్ ఒక భయంకరమైన డిజీజ్, క్యాన్సర్ వస్తే చనిపోతారు నుంచి క్యాన్సర్ ఒక బీపీ, షుగర్ లాగా ఈ ఇమ్యూనోథెరపీ తీసుకుంటూ ఉంటే ఎన్నో సంవత్సరాలు బతకొచ్చు స్టేజ్కి వెళ్ళాం మనం. ఓకే. అంటే తీసుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళు 3 years, 4 years ఇయర్లీ వన్స్ అని అట్లా తీసుకోవాల్సిన నెసిటీ ఉంటుందా? దాని డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇది ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చు, టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు. ఏ క్యాన్సర్కి ఇమ్యూనోథెరపీ ఏ టైప్ ఇవ్వాలో స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నాకు ఇంజెక్షన్ ఇష్టం లేదు, నేను టాబ్లెట్ వేసుకుంటాను అంటే కుదరదు. నీకు వచ్చిన టైప్ క్యాన్సర్కి ఇమ్యూనోథెరపీ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో తీసుకోవాలి. కొంతమంది 3 వారాలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటారు, కొంతమంది నెలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటారు, కొంతమంది రోజు టాబ్లెట్స్ వేసుకుంటారు. డిపెండ్స్ ఆన్ ది క్యాన్సర్ అండ్ ది ఇమ్యూనోథెరపీ. ఓకే. సో ఇమ్యునోథెరపీ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మళ్ళీ తీసుకున్న అన్ని రోజులు కూడా మనకు ఖచ్చితంగా క్యాన్సర్ అనేది తిరగబెట్టడానికి అవకాశం లేదనే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? లేదు అండి, క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది, చాలా తగ్గుతుంది. ఇప్పుడు 20% మందికి క్యాన్సర్ తిరగబెడుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి, స్టేజ్ 3 ఒవేరియన్ క్యాన్సర్, ఇందులో 50% మందికి 2 yearsలో తిరగబెడుతుంది. వీళ్ళందరినీ మనం ఇమ్యూనోథెరపీ పైన పెట్టామనుకోండి, ఆ 50% మంది ఒక 5%కి పడిపోతారు. సో కొంతమందికి ఇమ్యూనోథెరపీ తీసుకున్నా కూడా క్యాన్సర్ తిరగబెడుతుంది, బట్ చాలా మందికి తిరగబెట్టకుండా ఉంటుంది. సో ఎవరికి ఎలా అని తెలీదు. సో ఇమ్యూనోథెరపీ సూట్ అయిన పేషెంట్స్ అందరికీ ఆప్షన్ ఇస్తాము, తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇమ్యునోథెరపీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ అనేది ఉంది, సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ఇమ్యునోథెరపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.